భూదందాలు భూ కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పేద బలహీన వర్గాల ప్రజలకి ఎంతో ఊరటనిస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల్లో మేజర్ పార్ట్ కూడా ఈ దురాక్రమణ గురించే ఉంది. కష్టపడి రూపాయి ఎత్తి పెట్టుకున్న స్థలాలు, ఇల్లు, పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, వాటిని స్థానికంగా ఉన్న నాయకుల సపోర్ట్తో వాళ్ళని అనుభవించడం, వీళ్ళని వెతలకు గురి చేయడం అనేక విధాలుగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంత నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయడానికి వచ్చాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు అందులో భాగంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 6 అంకణాలు ఇల్లు ఇచ్చిన భాగంలో షర్మిల అనే ఒక యువతి యొక్క హౌస్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం, ఇంటికి వెళ్తే దౌర్జన్యం చేయడం ఇటువంటి జరుగుతోంది. వీటి గురించి రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ టిడ్కో హౌసెస్ లో ఉన్న మేజర్ సమస్యలు, డబ్బులు కట్టినా ఇంకా ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జనవరి 12 లోపల వీటిలన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మా జిల్లా బాధ్యులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు ఫండ్స్ రిలీజ్ చేయించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏపీ టిడ్కో చైర్మన్ సారథ్యంలో ఏపీ టిడ్కో హౌసెస్ అన్ని కూడా జూన్ 12 కల్లా పూర్తి చేసి ఇచ్చే పరిస్థితి జరుగుతుంది. 49వ డివిజన్ లో వాటర్ సమస్య, అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డ్రైన్ క్లీన్ చేయకపోవడం, ఇటువంటి పలు సమస్యల గురించి కమిషనర్ గారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది. అన్నిటికీ సానుకూలంగా స్పందించారు. ఇంకా మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గా నూనె మల్లికార్జున అన్న ఈరోజు మన ముందు మంచి 2 వాక్యాలను తెలిపారు. మున్సిపల్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు 5-6 సంవత్సరాల కిందట పెయింట్లు వేసినవే కానీ ఇప్పటికి బూజు పట్టే శిథిలావస్థకు చేరుకున్నాయి, వాటిని రెన్యువేట్ చేయవలసిందిగా చెప్పారు. అదేవిధంగా అక్కచెరువుపాడు, కొండపూడి టిడ్కో హౌసెస్ కి సాయంత్రం పూట వెళ్లాలంటే అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా లైట్లు లేవు, వీటిలన్నీ కూడా లైట్ సౌకర్యం ఏర్పరిస్తేనే అక్కడికి ప్రజలు చేరే విధంగా చేయగలమని చెప్పి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ప్రజల పక్షాన పోరాడడానికి జనసేన పార్టీ ఉంది అని నిరంతరం మేము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రజల కోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ. భూ ఆక్రమణదారులు, కబ్జాదారులు మరొకసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి స్వయంగా అర్జీలు స్వీకరించే పరిస్థితి ఉంది కాబట్టి స్వచ్ఛందంగా ఇన్ని రోజులు అనుభవించిన పరిస్థితి చాలు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి భూములు కేటాయించి వదిలేసి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తున్నాను. మీకు తెలిసిందే, సోషల్ మీడియాలో అబ్యూస్ చేసిన వాళ్ళని, అదేవిధంగా గత ప్రభుత్వాల్లో అన్యాయం చేసిన వాళ్ళు ఏ విధంగా శిక్షలకు గురవుతున్నారో మీ అందరూ కూడా ఇదే పాటలు పడాల్సి వస్తుంది. ఈ మేజర్ పార్టీని స్వచ్ఛందంగా అందరూ కూడా మీరు ఆక్యుపై చేస్తున్న వాటి స్థలాలన్నింటినీ కూడా వదిలేయాల్సిందిగా మరొకసారి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.